ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో సర్కారు దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగింది. సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమలు పెరిగి విషజ్వరాలు, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో ఎక్కడ చూసినా ఇంటికి 3 చొప్పున జ్వరం బారిన పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా బ్లడ్ టెస్టులకు సంబంధించిన డెంగ్యూ ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాసీలు సరైన వైద్యం అందక డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులతోటి పదుల సంఖ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఏటూరు నాగారం మండల కేంద్రంగా ఉన్నటువంటి సిఎస్సి హాస్పిటల్లో వైద్యులు విడతల వారీగా రావటం వల్ల వైద్య సదుపాయం కోసం వచ్చేటువంటి ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆరోగ్య శాఖ వాళ్ళు ఎప్పటికైనా స్పందించి హాస్పిటల్ మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే బెడ్ల కొరత ఉండటం వల్ల 2-3 వ్యక్తులకు ఒకే బెడ్ మీద సైలెన్స్ ఎక్కియటం, ట్రీట్మెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కింద కూర్చోబెట్టి సైలెన్స్ బాటిల్ ఎక్కించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏటూరు నాగారం సిఎస్సి హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ముంపు ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేటలో ముంపు ప్రభావిత గ్రామాలలో ఆ గ్రామాలలోనే వైద్యాధికారులు నివాసం ఉండేటట్టుగా చర్యలు తీసుకొని ముంపు పూర్తయ్యేంత వరకు, ముంపు తగ్గేంత వరకు ఆ ప్రాంతాలలో వైద్యాధికారులు ఉండి వారికి ఆ గ్రామ ప్రజలకి వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 21 డెంగ్యూ కేసెస్, 13 మలేరియా కేసెస్, మిగతా 100 వరకు టైఫాయిడ్ కేసెస్, మిగతా వైరల్ ఫీవర్స్, ఫ్లూ ఫీవర్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫ్లూ ఫీవర్స్ అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి సాధారణమైన వైరల్ ఫీవర్సే ఎక్కువగా వస్తున్నాయి.